పాపం ముద్రగడ. అవును, ముద్రగడ పద్మనాభం. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ పేరు తెలియనటువంటి వ్యక్తులు లేరు. కాపు ఉద్యమ నేతగా ఆయన ప్రస్థానం ఒక చరిత్ర పుటల్లో ముద్రగడ పద్మనాభం అనేటువంటి పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. దాని కారణం ఆయన చేసినటువంటి అనేక ఉద్యమాలు. అయితే దురదృష్టవశాత్తు ఆయన 2024 ఎన్నికలకు ముందు జనసేనలో మరి ఆయన చేరాలని అనుకున్నారేమో, మరి ఏం జరిగిందో తెలియదు. కానీ మధ్యవర్తిత్వం జనసేనలో చేరదామనుకున్న ముద్రగడ జనసేనలో చేరలేకపోయారు. కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే అక్కడితో ఆగకుండా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను అని చెప్పేసి శపథం చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని శపథం చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అయితే కట్ చేస్తే 2024 ఎన్నికల్లో మరి వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. కూటమి 164 స్థానాలు సాధించింది. జనసేన 21కి 21 సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. ఇకపోతే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరి పిఠాపురం నియోజకవర్గంలో 70,000 ఓట్ల మెజార్టీతోటి మరి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మరి తాను ఇచ్చిన మాట, చేసిన శపథాన్ని మరి నిలబెట్టుకునేందుకు ముద్రగడ పద్మనాభం కాస్త ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఇప్పుడు వికీపీడియా కొట్టినప్పటికి కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డి అని ఆయన పేరు వస్తుంది. సో అదేవిధంగా ఆయన గతంలో పనిచేసినటువంటి పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి మరి ఎమ్మెల్యేగా గతంలో పనిచేస్తారు కాబట్టి, కాకినాడ ఎంపీగా మరి గెలిచారు కాబట్టి, ఒకసారి ఆ హిస్టరీ తీసినా కూడా ఆయన పేరంతా కూడా గూగుల్లో కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోయింది. సో అలాంటి పౌరుషం, పంతం, పట్టింపు ఉన్నటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మరి 70 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి ఆయన. మరి కాపు సామాజిక వర్గంలో ఒక బలమైన నేత ఆయన. ఒక వంగవీటి, ఒక ముద్రగడ, ఒక జక్కంపూడి, మరి ఈ పేర్లన్నీ కూడా ఆ సామాజిక వర్గంలో ఇప్పటికీ కూడా ఒక మైలురాయిగా ఉన్నటువంటి పేర్లు అవన్నీ కూడా. సో కానీ దురదృష్టం వెంటాడితే ఎలా ఉంటుందనేది ముద్రగడ పద్మనాభం గారి ఎపిసోడ్ చూడొచ్చు. మరి అప్పటి వరకు కూడా తన కాపు ఉద్యమ నేత వైసీపీలో చేరకముందు వరకు కూడా 2014లో చంద్రబాబు నాయుడు గారు కాపులను బీసీలో చేరుస్తాను హామీ ఇచ్చి ఆయన చేర్చకపోతే కాపుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. మరి ఆయన కిర్లంపూడిలో, తునిలో మరి కాపునాడు నిర్వహించి 15 లక్షల మందిని జన సమీకరణ చేసి దేశమంతా తన వైపుకు తిరిగేలా చూసుకున్నటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి ఆయన. మరి అలాంటి ముద్రగడ పద్మనాభం గారు మరి తాను అనుకున్నది సాధించలేకపోయారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి దానికి సంబంధించి ఆ తర్వాత ఆయన మరి ఆత్మ బలిదానానికి కూడా సిద్ధపడ్డారు. కాపుల రిజర్వేషన్లో మరి బీసీలో చేర్చకపోతే. మరి అలాంటి ముద్రగడ పద్మనాభం గారు మరి ఆ తర్వాత కాలక్రమేణా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు, జైలు జీవితాన్ని అనుభవించారు. అదేవిధంగా తన కుమారుని కూడా పోలీసులు దారుణంగా చిత్రహింసలు పెట్టి కొట్టిన పరిస్థితులు ఉన్నాయి ఆనాడు 2014 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. మరి అవన్నీ అంటే టీడీపీ అంటే మొదటి నుంచి కూడా ఒక వ్యతిరేక భావం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. గతంలో టీడీపీలో పనిచేశారు కూడా ఆయన. అదేవిధంగా కాంగ్రెస్లో పనిచేశారు. మొట్టమొదటిసారి జనతా పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. వాళ్ళ నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి అలాంటి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బలమైనటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజుకి కూడా తన ఇంటికి వెళ్ళిన వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టేటువంటి పెద్ద ఆయన. కాకపోతే పౌరుషము, పంతము, మూర్ఖత్వము ఆ పెద్ద ఆయన్ని అన్ని విధాలుగా డ్యామేజ్ చేసే అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ పౌరుషము, పంతము, మూర్ఖత్వము ఈ మూడు కనుక ఆయన జీవితంలో లేకపోతే ఈరోజు కాపు సామాజిక వర్గానికి ఒక వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత మరొక వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారి. మరి నిన్న మొన్నటి వరకు కూడా కాపు సామాజిక వర్గానికి ఒక కన్ను వంగవీటి మోహన్ రంగా గారి అయితే మరొక కన్ను ముద్రగడ పద్మనాభం గారు. అంత ఇదిగా ఆయన కూడా ఆరాధించేటువంటి పరిస్థితి ఉండేది. మరి ఆయన చేసిన చిన్న పొరపాటు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే అదే సామాజిక వర్గం నుంచి మరి వచ్చి అదేవిధంగా అన్ని వర్గాలను కలుపుకొని ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత స్థాయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. కాబట్టి ఆయన్ని వ్యతిరేకించడంతో ఈయన జన సైనికులు అదేవిధంగా కాపు సామాజిక వర్గం చెందినటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా ఈయన మీద ఫైర్ అయ్యారు. ఈయన పూర్తిగా వ్యతిరేకించారు, ఈయన పెద్ద ఎత్తున విమర్శించారు. అవన్నీ కూడా ఆయన తట్టుకోలేక కాపు ఉద్యమాన్ని ఇంకా నేను మధ్యలో వదిలేస్తాను అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కాపులు బీసీలు చేసేటువంటి అంశాన్ని కూడా తను వదిలేశారు. తను వైసీపీలో చేరడంతో ఇప్పటికీ కూడా చాలామంది మరి ఆయన ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఉద్యమం చేశాడు, లేకపోతే కాపుల మీద ప్రేమ కాదని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, కొంతమంది ముద్రగడ పద్మనాభం గారిని విమర్శించే వ్యక్తులు కొంతమంది మరి ఆ విధంగా ప్రవోక్ చేసి ముద్రగడ పద్మనాభం గారిని
తిట్టించారు కాపులతోటి, ఇప్పుడు కూడా తిట్టిస్తున్నారు కొంతమంది అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో జనసేనలో కూడా కొంతమంది ముద్రగడ పద్మనాభం గారిని తిట్టిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి కొన్ని అనాలోచితమైనటువంటి పనుల వల్ల మాత్రమే ఈరోజు ఆయన సామాజిక వర్గాల యొక్క యువత చేత కూడా ఈరోజు ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. సరే, పాస్ట్ ఈజ్ పాస్ట్ అయిపోయింది. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం గారు ఆరోగ్యం బాగలేదు, ఆయనకి అనారోగ్యానికి గురయ్యారు. ఆయన కుమార్తె మరి బార్లపూడి క్రాంతి గారు కూడా గతంలో కొన్ని సందర్భాల్లో ట్వీట్ కూడా చేశారు, ముద్రగడ పద్మనాభం గారికి ఆరోగ్యం బాగలేదని, ఆయనకి క్యాన్సర్ అటాక్ అయిందని మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి గారు మరి 2 రోజుల క్రితం కూడా మీడియా ముఖంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి బార్లపూడి క్రాంతి గారు అంటే ముద్రగడ పద్మనాభం గారు కుమార్తె అనమాట. మరి క్రాంతి గారు మరి పద్మనాభం గారికి సరైన వైద్య చికిత్స అందించడం లేదని, అదేవిధంగా వైద్యులు ఎందుకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయట్లేదని ఆయన కుమార్తె కన్నీరు పెట్టుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే ముద్రగడ పద్మనాభం గారు ఆరోగ్యం అయితే క్షీణించిందని చెప్పుకోవాలి. క్రాంతి గారు చెప్తున్నటువంటి మాటల ప్రకారం చూస్తే ఆయనకి క్యాన్సర్ అటాక్ అయిందని, ఆయన ఆరోగ్యం క్షీణించిందని, కాబట్టి మెరుగైన వైద్యం ఆయనకు అందించాలని సో ఆయన కుమార్తె కోరుతూ ఉన్నారు. అయితే 2024 ఎన్నికలకు ముందు మరి ముద్రగడ పద్మనాభం గారు కుమార్తె క్రాంతి గారు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం ఆవిడ పనిచేశారు. తన తండ్రి యొక్క ఆలోచనని ఆవిడ పూర్తిగా వ్యతిరేకించారు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే మీరు పేరు మార్చుకోవటం ఏంటి, ఆయన ఓడిస్తానని మీరు శపథం చేయటం ఏంటి, మీరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా నా పేరు మార్చుకుంటాను ఆయన ఓడించకపోతే అని చెప్పేసి మీరు శపథం చేయటం ఏంటి అని చెప్పి ఆయన కుమార్తె క్రాంతి గారే ముద్రగడ పద్మనాభం గారిని వ్యతిరేకించిన పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ చూస్తే ఆయనకు సంబంధించి ఎపిసోడ్, ఒక పక్క కుమార్తె రాజకీయంగా దూరమైంది, కుమారులు మరి కుమారులకి మధ్య కాస్త గ్యాప్ కూడా పెరిగింది. అదేవిధంగా తన సామాజిక వర్గంలో తాను పట్టుకోల్పోయాడు. మరి తన సామాజిక వర్గం సంబంధించిన పెద్ద స్థాయి వ్యక్తుల్లో అంటే వయసులో పెద్దవాళ్ళలో సీనియర్ సిటిజన్స్లో ఆయన మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా యువత, జనసేనలో ఉన్న ఆయన సామాజికం చెందిన యువత ఎవరైతే ఉన్నారో మరి ఈయన ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించారు, విమర్శించారు, ఓడించడానికి ప్రయత్నించారని చెప్పేసి ఆ కోపం, బాధ ఇంకా ఆ సామాజిక వర్గం యువతలో ఉండబట్టి ఇంకా ఆయన విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడైతే ఒక అంశం అయితే చెప్పుకోవాలి, ఎంతైనా పెద్ద ఆయన ఏ వర్గం కోసమైతే ఆయన పోరాటం చేశాడో, ఏ వర్గం కోసమైతే తను సతీ సమేతంగా నిరాహార దీక్ష చేశాడో, ఏ వర్గం కోసమైతే తను ఆత్మ బలిదానం చేసుకోవాలనుకున్నాడో ఈరోజు ఆ వర్గమే ఆయన శాపనార్థాలు పెడుతుంది. ఆయన శాపనార్థాలు పెట్టడమే కాకుండా ఆయన ఎప్పుడు పోతాడనేటువంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది ఆలోచన లేనటువంటి మూర్ఖులు. అది చాలా బాధాకరం, దుర్మార్గం. ఏ వర్గం కోసమైతే తన రాజకీయ జీవితాన్ని పక్కన పెట్టి కాపు ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నాడో ఈరోజు అదే సామాజిక వర్గం చెందిన యువత మూర్ఖపు ఆలోచనతోటి మరి ఆయన ఆరోగ్యం మీద కూడా నీచమైనటువంటి కామెంట్స్ చేస్తుంటే అది నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే మీరు కూర్చున్న చెట్టుని మీరే నరుక్కుంటున్నారని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. ఈరోజు ముద్రగడ గారి మీద మీరు మాట్లాడుతున్నారు, రేపొద్దున పవన్ కళ్యాణ్ గారి మీద మీరు మాట్లాడరు అనేటువంటి గ్యారంటీ ఏంది? సో కాబట్టి ఆ సామాజిక వర్గం రాజకీయంగా ఎదగలేకపోవడానికి ఇదే బలమైన ఉదాహరణ. ఈరోజు చూస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపినటువంటి నాదెండ్ల భాస్కరరావు గారిని సైతం కూడా ఆ సామాజిక వర్గం భుజానికి ఎత్తుతుంది. మరి ఆ సామాజిక వర్గం మరి నాదెండ్ల భాస్కరరావు గారు కుమారుడు నాదెండ్ల మనోహర్ గారిని చక్కగా కూటమి ప్రభుత్వంలో మరి ఒక పెద్ద పీట వేసి కూర్చోబెట్టారు, రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చారు. మరి ఎక్కడ కూడా సామాజిక వర్గం మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించేశాడు నాదెండ్ల భాస్కరరావు గారు, ఆయన కుమారుడికి ఈ కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి లేదని ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వారికి ఒక ఐకమత్యం ఉంది, ఒక ఐక్యత ఉంది. కానీ ఈయన సామాజిక వర్గం మూర్ఖమైనటువంటి ఆలోచనతో ఉన్నారు, మూర్ఖమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నారు. కాబట్టి కాస్త అత్యుత్సాహం తగ్గించుకొని మరి ఆయన ఎంతైనా పెద్ద ఆయన మీకోసం పోరాటం చేశాడు, మీకు రిజర్వేషన్ రావాలని నిజాయితీగా పోరాటం చేశాడు. ఆయన సతీ సమేతంగా నిరాహార దీక్ష చేశాడు, ఆత్మహత్యకి ఆత్మ బలిదానానికి కూడా సిద్ధపడినటువంటి ఆ పెద్ద ఆయన తప్పు చేశాడు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలన్నాడు, అది తప్పే. ఆ తప్పుని తన కుమార్తె క్రాంతి గారు కూడా ఖండించారు. ఇప్పుడు ఆ పెద్ద ఆయన క్యాన్సర్ బారిన పడి అనారోగ్యంతో విలవిల్లాడుతున్నాడు. ఆ పెద్ద ఆయన ఇంకా 10 కాలాల పాటు బాగుండాలని కోరుకోండి, అంతేగాని ఆ పెద్ద ఆయన పోవాలని మీరు ఎవరైతే కోరుకున్నారో మీరు రేపొద్దున చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఈ విధంగా కోరుకోరని గ్యారంటీ ఏంటి అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విధమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో కాబట్టి కాస్త అనాలోచనమైనటువంటి నిర్ణయాల్ని మరి ఆయన గతంలో తీసుకున్నారు. కాబట్టి మరి మీకోసం, మీ యొక్క అభివృద్ధి కోసం, మీ రిజర్వేషన్ల కోసం ఆయన రాజకీయ జీవితాన్నే పూర్తిగా వదిలేశాడు. కాబట్టి ఆయన ఆరోగ్యం మీద కామెంట్ చేసి 10 మందిలో పలసన అవ్వద్దు. సో కాబట్టి చూద్దాం ముద్రగడ పద్మనాభం గారిని మరి ఆయన సామాజిక వర్గం ఇప్పటికైనా దగ్గరికి తీసుకుంటుందో లేదో.